సిరియాలో అమెరికా తరపున అటాక్స్ క్యారీ ఫార్వర్డ్ చేసింది సెంట్కామ్, సెంట్రల్ కమాండ్. అమెరికాకి సంబంధించి దాదాపు 11 కమాండ్స్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియాకి సంబంధించి ఈ సెంట్రల్ కమాండ్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఎక్కడైతే అమెరికా వ్యతిరేక చర్యలు జరుగుతాయో, అమెరికన్స్ పైన అటాక్స్ జరుగుతాయో, అమెరికన్ సోల్జర్స్ పైన, అమెరికన్ ట్రూప్స్ పైన ఇమీడియట్గా అమెరికన్ ఫోర్సెస్ రెస్పాండ్ అవుతాయి. అమెరికా భద్రతకు కానీ, అమెరికా యొక్క పార్ట్నర్స్ అయితే ఫ్రెండ్లీ కంట్రీస్ ఉంటాయో వాటి భద్రతకు కానీ, లేదా రీజనల్ స్టెబిలిటీకి కానీ ఎవరైతే థ్రెట్ చేస్తారో, ఏ గ్రూప్స్ అయితే థ్రెట్ చేస్తాయో వాళ్ళందరినీ కూడా ఓర్చుకోబోమని చెప్పి కూడా అమెరికా డిక్లేర్ చేసింది. రీసెంట్గా లాస్ట్ 7-8 మంత్స్ నుంచి కూడా 60-70 ఆపరేషన్స్ లాంటివి చేసినట్టు, ఎటువంటి యాక్టివిటీస్ కూడా అమెరికా వ్యతిరేక చర్యలు జరగకుండా అమెరికా గస్తీ కాస్తున్నట్టు కూడా అమెరికా ప్రకటించింది. అమెరికా ఇండో పసిఫిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందని, మిడిల్ ఈస్ట్లో అమెరికా యాక్టివిటీస్ తగ్గిపోయాయని చెప్పి చాలామంది అంటుంటారు. కానీ మనం చూస్తే ఇరాన్ పైన దాడులు చేయటం, మిడిల్ ఈస్ట్లో ఎక్కువ ఇన్వాల్వ్ కావటం, రీసెంట్గా ఐఎస్ని రూపుమాపడానికి సిరియాలో ఉన్న కొన్ని ప్రాంతాలపైన అమెరికా స్ట్రైక్స్ చేయటం, ఇవన్నీ చూస్తే మిడిల్ ఈస్ట్లో కూడా అమెరికా యాక్టివ్గానే ఉందని అర్థమవుతుంది అనమాట. మనం చూస్తే రీసెంట్గా అమెరికా నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ కూడా రిలీజ్ చేస్తుంది. పరోక్షంగా అమెరికా మిడిల్ ఈస్ట్ మీద పట్టు వదలట్లేదు.